అందరికీ నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో లేకపోతే రాజకీయాలలో, ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ హాట్ టాపిక్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇష్యూస్. ఆయన రెవెన్యూ మినిస్టరు. ఆయన మీద వస్తున్న ఆరోపణలు మొత్తం రెవెన్యూ శాఖలోనే వస్తున్నాయి. ఇక్కడ భూమి కబ్జా చేశారంటే, వాళ్ళ కొడుకు అక్కడ ఎక్కడో భూమి కబ్జా చేసినంటే, ఆ ప్రభుత్వ భూమిని వీళ్ళు కబ్జా చేశారంటే, లేకపోతే ఎవరిదో ప్రైవేట్ భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటే, క్రషర్ మిషన్స్ వితౌట్ పర్మిషన్ నడిపిస్తున్నారంటే, అసలు ఒక్కటి కాదు, రెండు కాదు, ఆరోపణలు మొత్తం. ఇవి ఆరోపణలు అన్నీ కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే మొత్తం ఆధారాలతో సహా హరీష్ రావు బయటపెట్టాడు. ఈయన చేసిన వ్యవహారాలు ఏదో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. నాకు సంబంధం లేదని ముందు తప్పించుకున్నాడు. నాకేం సంబంధం లేదు. ఎంత దారుణం అంటే, హర్షారెడ్డికి నాకు కూడా సంబంధం లేదని ప్రకటించుకున్నాడు. హర్షారెడ్డి అంటే వాళ్ళ కొడుకు చేసే వ్యవహారాలకు నాకు సంబంధం లేదన్న దగ్గరనే హర్షారెడ్డి ఏదో తప్పు చేస్తున్నాడని అర్థమైపోయింది కదా జనాలకి. ప్లస్ ఆయన వచ్చి మాట్లాడిన తీరు, ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన పక్కన కూర్చున్న మినిస్టర్ల క్వశ్చన్ మార్క్ ఫేస్లు, ఇవన్నీ చూసిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఆయన ఒప్పుకున్నాడు. అవును, మేము చేస్తున్నామని ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. ఎదురుదాడి, ప్రతిపక్షాలు సాక్ష్యాలతో సహా బజార్లో పెట్టినాయి మీ పరువును, మీ పంచాయతీని, మీరు చేస్తున్న వ్యవహారాలను. మీరు వాడిని ఎట్లా కౌంటర్ చేయాలో కూడా తెలియనంత ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతున్నారంటే దాని అర్థమైంది. అది అఫీషియల్గా సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు, ఆయన ఏం చేస్తుండో ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైనే ఉంటుంది. వీళ్ళు నిరూపించాలంట. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి వస్తే సరే, ఆరోపణనేమో కావాలని ఎవరైనా టార్గెట్ చేసి అనుకోవచ్చు. కానీ ఇన్ని వచ్చినాయి కదా, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎన్ని ఉన్నాయి? ముందు వెలుగుమట్ల, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో మొత్తం ఇల్లు కొట్టేసిండ్రు, గుడిసెలు కొట్టేసిండ్రు. మొత్తం 30 ఎకరాల భూమిని నేను కూడా పోయి సూచించిన కదా, అందరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరే చెప్పారు కదా. అది ఏదో కొంతమందికి జాగలు ఇచ్చి చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అక్కడ పేదలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు వట్టినాగులపల్లి క్రషర్ వితౌట్ పర్మిషన్, తర్వాత కొత్తాలగూడ ఇది వట్టినాగులపల్లిది ఒక ప్రైవేటు భూమిని పక్కనది డెవలప్మెంట్ కోసం తీసుకొని, ఆ డెవలప్మెంట్ పక్కన ఉన్న భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. ఒకసారి వినండి. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పిల్లం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ ఏదో మ్యాటర్ తీసుకొచ్చి డిఫెక్టివ్ డీల్స్ అయితే అండి లా ప్రకారంగా ఆయన అడిగితే వి డిడ్ంట్ రిప్లై ఎనీథింగ్. ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. ఇప్పుడు ఆ కంపెనీలతో ఏం సంబంధం లేదనుకుందాం. వట్టినాగులపల్లిలో ఆయన భూమిని కబ్జా చేసిన బాధితుడు. ఆయన ఒక మినిస్టర్కి అగెనిస్ట్గా ఒక బాధితుడు బయటకు వచ్చి చెప్తున్నాడు అంటే దానికి అర్థం ఏంది? ఆయన ఇంకా ఎట్టు పాలు పోక మినిస్టర్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉండదు కదా సామాన్యులకు. ఇప్పుడు ఆ కంపెనీలు 3 కంపెనీలకు నాకేం సంబంధం లేదు, అసలు నన్ను ఎక్కడో తీసుకొచ్చి ఇరికిచ్చారు అంటున్నాడు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ ఇంటికి ఎందుకు పోయాడు? ఆయనకు సంబంధం లేదు కదా. హర్షతో సంబంధం లేదు, మీ రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధం లేదు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయింది ఇంటికి? వాళ్ళ ఇంటికి ఎవరితో భూమి ఉన్నదో వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండు? బెదిరించడానికి పోయిండు. సింపుల్. ఎందుకు ఒక మినిస్టరు ఏమన్నా బాధితులు ఉంటే ఆ బాధితుల దగ్గరికి పోతే వాళ్ళకు స్వాంతన చేకూర్చనికే, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చెప్పనీకే, ఏదైనా సాయం చేయడానికి అనుకోవాలి. ఒక భూమి కబ్జా అవుతుందని ఎవరైతే మొరబెట్టినారో వాళ్ళ ఇంటికి అంతకన్నా ముందు 2 సార్లు వాళ్ళ కొడుకు పోయిండు, 3వసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోయిండు. ఇది వట్టినాగులపల్లి నడుస్తుంది ఇదంతా. కొత్తగూడలో ఏం జరిగింది? కొత్తగూడలో క్రషర్ వితౌట్ పర్మిషన్, వితౌట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్, వితౌట్ పర్యావరణ డిపార్ట్మెంట్, వితౌట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రషర్ కొడతా ఉన్నారు. ముందు రోజు పోతే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి పెద్ద బోర్డు కనిపించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయింది కదా. తర్వాత ఏమైంది? 2వ రోజు పోయింది మళ్ళీ హరీష్ రావు వాళ్ళందరూ పోయే వరకు దాని మీద పెయింట్ వేసారు. ఆ రోజు ఏమన్నాడు? రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధం లేదు. నిన్న మాట్లాడిందేమో అసలు మా సామాను వాళ్ళకి అమ్మినాం కాబట్టి వాళ్ళు మా సామాను పెట్టుకున్నారు, అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అని కనిపించింది మీకు, మేము సామాను అమ్మినాం వేరే వాళ్ళకి అని చెప్తున్నాడు. మరి వేరే వాళ్ళకు సామాను అమ్మినా అది అక్రమమని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అది సక్రమమని మీరు చెప్తలేరు కదా. వితౌట్ పర్మిషన్ అదంతా మైనింగ్ చేస్తున్నారని మీరు ఒప్పుకున్నట్టే కదా. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నాకు సంబంధం లేదన్నాడు పెద్ద మనిషి. ముందు నేను మాట్లాడు సార్ వినండి. నా పిల్లం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని మీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? బొక్క బొర్ర పడ్డాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిజం చెప్పాలంటే అసెంబ్లీలో కూడా ప్రకటించారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన కొడుకుకు ఈయనకు సంబంధం లేదు. ఎంత దారుణమైన ఇష్యూ అంటే ఈయన కొడుకుతో అన్ని పనులు చేపిస్తున్నాడు. ఆరోపణలు వచ్చినప్పుడు దొరికిపోయినప్పుడు నాకు సంబంధం లేదు, నా కొడుకు చేసిన, నీ కొడుకు చేసినా ఎవరు చేసినా మీరు ఖచ్చితంగా బాధ్యులే కదా. ఈడ వట్టినాగులపల్లిలో నా కొడుకు సంబంధం లేదు, 3 కంపెనీలకు సంబంధం లేదన్నాడు కదా. అక్కడ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది పొంగులేటి హర్షారెడ్డి మీదనే. ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టిన పేరు ఏవన్ ఆయన మళ్ళా ఏకంగా ఆయన మీద కేసు పెట్టిన ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఎందుకు చేసిండ్రు? దొరికిపోయిండ్రు కదా. మీ కంపెనీకి సంబంధం లేదు, మీ కొడుకు సంబంధం లేదు, మీ కొడుకు ఏమని ఎట్లా అయిండు, ఆ పోలీస్ ఆయన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిర్రు నెలకే. 70 మంది బౌన్సర్లను, తర్వాత జేసీబీ ఒక 70-100 జేసీబీలను తీసుకొని పోయి వాళ్ళ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినారు కదా. ఇక్కడేమంటాడు అసలు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదని సీఎం చెప్పిండు, ఈయనకు సంబంధం లేదని. ఈయనేమంటున్నాడు మీరు మర్చిపోవద్దు బీఆర్ఎస్కు మేము ₹1 కోటి విరాళం ఇచ్చినాం రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి అంటే నాకు సంబంధం ఉన్నట్టే కదా. దొరికిపోయినప్పుడు నాకు సంబంధం లేదని తప్పించుకుంటే సరిపోతుందా? ఇప్పుడు నాదర్గుల్ భూములో ఏం జరిగింది? నాదర్గుల్ ఎంత 373 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి అని ఈయననే చెప్పిండు. నేను అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పిండు ఇది గవర్నమెంట్ భూమే, మొత్తం 22A ఉండే అంతకుముందు ధరణి ఉన్నప్పుడు అని. మరి 22లో నిషేధిత భూమిలో ఉన్న భూమి తర్వాత నాలా కన్వర్షన్కి ఎట్లా వచ్చింది? అక్కడ గేట్ కట్టుకోనికి పర్మిషన్ ఈ గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఎట్లా ఇచ్చింది? మా కొడుకు సంబంధం లేదంటాడు. వాళ్ళ కొడుకు సంబంధం లేకపోతే మొన్ననే ఏం కంపెనీ అది కోహినూర్ గ్రూప్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు సోమవారం ప్రెస్ క్లబ్లో. ప్రెస్ మీట్ పెట్టి హర్షారెడ్డి మేమంతా పార్ట్నర్స్మే, కానీ హర్షారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు. ఎంత విచిత్రమైన సంగతి! ఇంతకన్నా ఇంకా దొరికిపోవడం ఏముంటుంది? ఆయన ఫ్రస్ట్రేషను ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. కొడుకు చేసే వ్యవహారంలో తండ్రిగా ఒక మినిస్టర్ ఉన్నాడు, నాకు సంబంధం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా చిన్న పిల్లలను నమ్ముతారా? ఈయన మంత్రి కాబట్టే వాళ్ళ కొడుకు హర్షారెడ్డి అన్ని కిరికిరిలో ఇరుక్కుంటున్నాడు. కిరికిరి ల్యాండ్లో ఆయన పెట్టి పని చేయించుకుంటున్నాడు. ఈయన మినిస్టర్ కాబట్టే బెదిరియనికే ఈ బాధితుని ఇంటికి పోయిండు. బాధితుని ఇంటికి పోయి వట్టినాగులపల్లిలో ఆ భూమి వదిలేసుకోమని చెప్పిండ్రు. బాధితులుగా చెప్పింది వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో కాదు కదా. హరీష్ రావు చెప్పిన మొత్తం తప్పే అనుకుందాం. సరే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి చెప్పిర్రు అనుకుందాం. సరే వాళ్ళు చూపించిన సాక్ష్యాలు ఆ డాక్యుమెంట్లు అవన్నీ డూప్లికేట్ అనుకుందాం. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ కదా, గవర్నమెంట్లో నెంబర్ 2 కదా, ఎందుకు వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు మీరు పరునష్టం దావా వేస్తలేరు? లేకపోతే ఎందుకు సివిల్ పంచాయతీ తెంపుకుంటలేరు? దాని అర్థమైంది. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టించినా మీరే దొరికిపోతారు. ఆ వట్టినాగులపల్లిలో కూడా ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఈయన కౌంటర్గా ఈయన ఇతర పక్క డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు మరుసటి రోజే. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి పెట్టలే కదా, మీరే పెట్టించారు కదా. అంటే దీనిలో మీ ప్రమేయం అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధి ఇన్ని కిరికిరుల్లో ఒక లాస్ట్ 2-3 మంత్స్లో మనం టేకుమట్లలో ఆయన బయటపడ్డాడు, నాదర్గుల్లో ఆయన బయటపడ్డాడు, కొత్తవాళ్ళు ఆయన బయటపడ్డాడు, వట్టినాగులపల్లిలో ఆయన బయటపడ్డాడు. ఇంకా ఇంతకు మించినది ఇంకేముంటుంది? ఇప్పుడు వెలుగుమట్లలో ఆయననే దొరికిండు, నాదర్గుల్లో ఆయన దొరికిండు, కొత్తవాళ్ళు ఆయన దొరికిండు, వట్టినాగులపల్లి ఆయన దొరికిండు. అంతకుముందు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కదా, జడ్చర్ల ఎమ్మెల్యే వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా పనులు ఏం చేస్తలేడు, ఇవే కిరికిర్లే. ఆయన పనులు చేయడం అంటే ఆయన జనాలకు సేవ చేసేది కాదు. వాళ్ళది కిరికిరి భూమి పట్టుకొస్తే ఆయన క్లియర్ చేసి ఇవ్వాలి. మాకు ఇస్తలేరు అని ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టలే, ఆయనే చేసుకుంటుండు. మా దగ్గర కూడా కమిషన్ తీసుకుంటున్నాడు. అవి జనాలకు సంబంధించిన భూములు కాదు, ఇవే గవర్నమెంట్ భూములు. ఇట్లా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ భూములు బొక్కితే ఏమైపోవాలి? అసలు ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ఈయన పక్కన ఈ పక్క సీతక్క కూర్చున్నది, ఈ పక్క పొంగులేటి ఈయన పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. మీకు ఆ విజువల్ కూడా చూపిస్తా. సమాధానం చెప్పలేక ఇంతమంది తెచ్చుకుంటాడు. ఈ పక్క సీతక్క కూర్చున్నది, ఈ పక్క పొన్నం ప్రభాకర్ కూర్చుంటాడు. వీళ్ళు కూడా అనుకుంటున్నారు ఈయన సామాన్యుడేం కాదు, ఈయన మొత్తం గదే పని, వ్యాపారవేత్త కదా ఆయన, పొలిటీషియన్ కన్నా ముందు వ్యాపారం నుంచి ఇప్పుడు ఈ కబ్జాల వ్యాపారానికి వచ్చిండు. అది ప్రాబ్లం ఇక్కడ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద బురద, మామూలు ఇది బురద కూడా కాదు, ఆయన చేసిన పనులన్నీ బయటపడుతున్నాయి అంతే. బహుశా బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సొంత పార్టీలో టార్గెట్ చేసినట్టున్నారు. అందుకే ఎవరు కూడా ఈయన మీద వచ్చిన ఆరోపణలకు ఎవరు సమాధానం కూడా చెప్తలేరు. అంటే ఎవరు సపోర్ట్ కూడా వస్తలేరు. మొత్తం పక్కన కూర్చొని బతిమాట కూర్చొని పిలిపించుకొని కూర్చోబెట్టినట్టే కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎనీవే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిబిసిఐడి ఇవన్నీ దీంతో వెళ్ళదు. ఒక మంత్రి తన శాఖ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాక జనం కూడా ఎవరు నమ్మరు. కాబట్టి జవాబు చెప్పుకునే పరిస్థితి కూడా ఆయన కనబడలేదు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆయన మాటలు, ఆయన అటాక్ చూస్తే. కాబట్టి ఆయనంతగా ఆయన రాజీనామా చేసి జనాల ముందు నిలబడితే నమ్ముతారు. ఒకటి. రెండోది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఈయనను నిలదీసే, లేకపోతే ఈయనను నువ్వు చేసే తప్పని చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే అందరూ ఈయనతో కలిసి పోటీ పడి ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈయనది బయటకు వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా మెల్లమెల్లగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.